లయన్స్ క్లబ్ సంకల్ప్ చేపట్టిన వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు లయన్స్ డిస్ట్రిక్ట్ లో ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల సామా పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ రీజియన్ 1 జోన్ సోషల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ సంకల్ప్ హోస్ట్ చేసిన జోన్ సోషల్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ 1, జోన్ 2 పరిధిలో గల అన్ని లయన్స్ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. జోన్ చైర్పర్సన్ సామా రాజేశ్వరి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన జోన్ సోషల్లో లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి జోన్ సోషల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులు ఈవీవి ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 వజ్రపు కోటేశ్వరరావు, రీజియన్ సభ్యురాలు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్, రీజియన్ చైర్పర్సన్ పున్నమరాజు రాజీ, జోన్ చైర్మన్ డాక్టర్ గరికెపర్తి నవశివాయలను జెడ్సీ సామా రాజేశ్వరి సాలవా కప్పి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మహిళలకు చాక్లెట్ మేకింగ్ పై డాక్టర్ నిరూప, డిజైనింగ్ మెహందీపై మృదుల, భార్గవీలు, ఫేషియల్ మేకప్ పై చామ్స్ బ్యూటీ పార్లర్ అధినేత్రి కృష్ణకుమారిలు వర్క్షాప్ నిర్వహించి మహిళలకు శిక్షణను అందించారు. వర్క్షాప్లను అతిథులు ఈశ్వర్ కుమార్, మంగాదేవిలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ సామా రాజేశ్వరి, ఆర్సీ పున్నమరాజు రాజీ, లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ లక్ష్మీ లావణ్య, లయన్స్ క్లబ్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మెట్టా రాధా సరస్వతి మాట్లాడుతూ జోన్ సోషల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వీస్ కార్యక్రమంలో భాగంగా కార్ ట్రెజర్ హంట్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులు ₹1,00,000తో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు బెడ్స్, ఫ్యాన్స్, బీరువాలు, ఫ్రిడ్జ్లు, విద్యార్థులకు బ్యాగ్స్, డ్రెస్లను అతిథులు లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, కోటేశ్వరరావు, శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థికి ₹12,000 స్కాలర్షిప్ను అందించారు. అనంతరం మహిళలకు గేమ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప్ సెక్రటరీ సువర్చల, ట్రెజరర్ రత్నమాలతి, సభ్యులు మమతా గుప్తా, జుబేదా ఖాన్, దురాని, దేవి, డాక్టర్ కీర్తి, పెద్ద సంఖ్యలో సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మేమందరం ఏమనుకున్నామంటే ఒక్కసారి ఏదో టైంలో వచ్చేద్దాం, పర్టికులర్ మీటింగ్ టైం ఎవరు ఉండకూడదు. అలాగే రీజనల్ కాన్ఫరెన్స్ కూడా గవర్నర్ గారు రాకుండా వైస్ గవర్నర్ పంపిస్తారు అబ్జర్వర్స్ కింద. ఇది మన జిల్లా యొక్క సాంప్రదాయం. మేము అందుకనే ఎప్పుడైనా జోన్ చైర్మన్ ఎవరైనా పిలిస్తే జోన్ చైర్పర్సన్స్ లంచ్ టైంకి వెళ్తుంటాం. ఇది భిన్నంగా మా నాన్నగారితో వాళ్ళకి తిరిగి ఉంది కాబట్టి నేను మళ్ళీ కార్యక్రమం చేసి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవాలి. అలాగే అందరూ కూడా వేరే వేరే కార్యక్రమాలను అందరికీ ఈ టైంకి రావడం జరిగింది. మరి ఒకసారి మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మేము వస్తే కొద్దిగా ఇంకా అవసరాలు ఇచ్చినట్టు ఉంటుందని రావడం జరిగింది. అందరికీ జోన్ సోషల్ అంటే సోషల్గా మూవ్ అవ్వాలని ఈ జోన్లో అందరూ ఈరోజు మంచి సర్వీస్తో పాటు కొంచెం లెర్నింగ్ క్లాసెస్ కూడా పెట్టారు. మీరు ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇంటికెళ్ళి ప్రయోగాలు చేసి వారందరూ మీ హస్బెండ్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుంటే మీ సామారాజీ గారు సంతోషిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఎయిడ్స్ కిడ్స్ అందరికీ కూడా ఒక పెద్ద చారిటీ నిర్వహించాము. దీనిలో మేమందరం మా సంకల్ప్ సబ్ మెంబర్స్ అందరి సహకారంతో బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, కిరాణా, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ పిల్లలందరికీ బట్టలు, మంచాలు ఇవన్నీ కూడా ఎయిడ్స్ కిడ్స్ అందరికీ కూడా డొనేట్ చేయడం జరిగింది. లయనిజంలో వచ్చాక అంటే ఈ జోన్ సోషల్లో ఎంటర్టైన్మెంట్, అలాగే సర్వీస్ కార్యక్రమాలు, అలాగే అందరికీ ఉపయోగపడే వర్క్షాప్స్ అన్నిటినీ కలగలిపి ఈరోజు జోన్ సోషల్ని చాలా నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉసిరి మొక్కకి, తులసి మొక్కకి పూజ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చక్కగా ఒక ప్లానింగ్గా నిర్వహించడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను సామా రాజేశ్వరి గారిని అభినందిస్తున్నాను. అలాగే మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మా సంకల్ప్కి ఎవరో ఒక కొత్త మెంబర్ రావడం, మా యాక్టివిటీస్ని చూసి కొత్త మెంబర్స్ రావడం కూడా మాకు ఆనవాయితీగా జరిగిపోయిందండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారండి. అలాగే మేము ఈ రీసెంట్గా చేసిన ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ద్వారా కూడా ఈరోజు మేము రెయిన్బో చిల్డ్రన్కి వాళ్ళకి కావాల్సిన అడిగిన అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ లక్ష్మీ లావణ్యని అభినందిస్తున్నాను. ఫీజు ప్రెషర్ తోటి హాస్పిటలైజ్డ్ అయ్యాడు. పేరెంట్స్ ఫాదర్ లేరు. సో అతని సిచ్యువేషన్ ఇలా ఉంది. తన IAS కి సెలెక్ట్ అయ్యి మంచి పొజిషన్ లో స్కాలర్షిప్స్ మీద చదువుతున్నాడు. బట్ ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల తనకి ఇబ్బంది అయింది. సో ఈ రోజు మా సంకల్ప్ మెంబర్స్ అందరూ కూడా
తనకి ఒక 10,000 ఈ రోజు స్కాలర్షిప్ ఇచ్చారు. మునుపు ఒక వారం రోజుల క్రితం ఒక 10,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ సందర్భంగా ఆ సర్వీస్ యాక్టివిటీ కూడా మేము చేసుకున్నాము. దీనికి కూడా నేను అందరికీ, మా మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సర్వీస్ లో మనం డొనేట్ చేయగలనా, లేకపోతే LCF కి డొనేట్ చేయగలనా, అది అద్భుతంగా మనకి ఈ మధ్య కాలంలోనే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. LCF లయన్స్ నుంచి వాళ్ళు $10 లక్షలు ఇచ్చారండి. మొన్న వేనాడులో వచ్చినప్పుడు వాళ్ళు అలాగే డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మనం మన ప్రాంతంలో పెట్టి రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిందో దాన్ని చేయడం జరుగుతుంది. ఇలాగా లైన్ మెంబర్స్, మిత్రులు, ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా కొద్దిగా మీకు చేతనంత ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయలు పక్కవారికి మనం సహాయం చేయగలిగితే అంతకన్నా సేవ ఇంకొకటి లేదు. మానవ సేవే మాధవ సేవ.